అసలు ప్రజలు శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి మనలోంచి ఒక ఇద్దరు ఆర్టిస్టులు బయటికి వెళ్ళి ఆడియన్స్ యొక్క అభిప్రాయం కనుక్కుంటారు సార్. బయటకు అయినా కూడా ఇలా కనిపిస్తారా? అరే హ్యాపీగా మీకు ఇందులో చూపెడతాం సార్. కెమెరా తోలిస్తారు వెంటనే. అరే మామూలుగా కూడా సార్, మీరు అక్కడ కూర్చోండి. భాస్కర్, ప్రసాద్, మీరిద్దరూ హ్యాపీగా బయటికి వెళ్ళి అడగండి అమ్మా. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇలా బాగుందా, ఇంకా ఇలా బెటర్మెంట్ చేస్తే బాగుంటుందా? మీ ఇద్దరు లేకపోతే ఇంక బాగుంటుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రసాద్ అడుగు. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? మీ పక్కింటోడు కప్పు ఉందా? ఇంట్లో చెప్పు ఉందా? ఇంత చెత్త కుప్ప ఉందా? ఇదా చెత్త కుప్ప ఉంది, నా ఎక్కడ పక్కనే ఉంది. ఇదిగో. మీతో కొంచెం మాట్లాడాలి శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి. లోపలికి వెళ్ళి మాట్లాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తుంటారా? ప్రతి సండే చూస్తాం. ఎలా అనిపిస్తుంటది మీకు? చాలా బాగుంటుంది ఎంటర్టైన్మెంట్. సండే వీక్ అంతా వర్క్ చేసి సండే రోజు ఒకటి మాత్రం ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. శ్రీదేవి డ్రామా కంపెనీలో మీకు ఎవరంటే బాగా ఇష్టం? ఎక్కువ సుధీర్ గారు అంటే చాలా ఇష్టం. చూసావా, మా దేవుడు. అసలు మీ ఎపిసోడ్ లో స్నేహమర జీవితం అనేది చాలా చాలా ఇష్టం అండి. ఇప్పటికే 100 సార్లు చూసాను. అందులో బాగా నచ్చిందంటే మీరే అండి ట్రూగా. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇలా బాగుందా, ఇంకా ఇలా బెటర్మెంట్ చేస్తే బాగుంటుందా? మీ ఇద్దరు లేకపోతే ఇంక బాగుంటుంది. కాదండి, ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు, కొత్త కొత్త టాలెంట్ పర్సన్స్ తీసుకొస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మీ టీమ్ లోనే ఎవరికైనా బాగపోతే మీరు చాలా హెల్ప్ చేస్తారు. నిజంగా చాలా యూనిటీగా చేస్తున్నారు. మీరు ఇంత ఎంజాయ్ చేశారు కాబట్టి మా తరపు నుంచి, మా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ యాప్. శ్రీదేవి డ్రామా కంపెనీకి ఫస్ట్ యానివర్సరీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నయ్య పక్కన కదా. బోనం కొట్టు. అగే ఇది నేను ఉన్నాను కదా అన్నయ్య, నేను కొడతా కదా బొండం. నీకు బోనం కొట్టడం వచ్చా? కోనసీమ కొడితే మామూలుగా ఉండదు. సరే కొట్టు బాబు, కత్తి అమ్మ. అగే కట్టవసలే, మామూలు కూడా ఎత్తాను నేను. చాలా ఇంకా కొట్టినా. ఓకే, శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చి సంవత్సరం అవుతుంది కదా, మీరు ఎట్లా ఈ సంవత్సరం ఫుల్ ఎంజాయ్ చేశారా? మీకు కొంచెం మైండ్ రిలీఫ్ ఉంటుందా? మీకు శ్రీదేవి డ్రామా కంపెనీలో బాగా ఎవరంటే ఇష్టం? అదేం లేదన్న, అందరూ ఇష్టమే అన్న. ఇద్దరు కలిసి హ్యాపీ యానివర్సరీ శ్రీదేవి డ్రామా కంపెనీ చెప్పండి. హ్యాపీ యానివర్సరీ శ్రీదేవి డ్రామా కంపెనీ. మీరు చెప్పినందుకు గాను మా శ్రీదేవి డ్రామా కంపెనీ మీకు ఒక గిఫ్ట్. పిల్లలు మీరందరూ శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తారా? శ్రీదేవి డ్రామా కంపెనీ ఏ రోజు వస్తుంది? సండే. సండే మీకు ఇష్టమైన రోజు కదా? శ్రీదేవి డ్రామా కంపెనీ 1 year ఏదైనా పెట్టి 1 year లో మీకు ఎలా అనిపించిందన్న? మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుందా? చాలా బాగా ఇస్తుందన్న. ఒకవేళ మిస్ అయినా కూడా యూట్యూబ్ పెట్టుకొని మేము కూడా రెగ్యులర్ గా చూస్తున్నాము. కొంచెం తక్కువ తినాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ పెట్టాలి. మా ఆయన లేకపోతే ఎక్కువ తినేస్తుంటాం. నీకు బుల్లెట్ భాస్కర్ తెలుసా అమ్మా? నీకు ఏయ్, ఏయ్. మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తారా? అమ్మ, శ్రీదేవి డ్రామా కంపెనీకి నువ్వు బాగా అభిమానిస్తున్నావు కాబట్టి నీ అభిమానాన్ని మేము కొనలేము. శ్రీదేవి డ్రామా కంపెనీ అన్నయ్య, శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తావు నువ్వు? మరి గుర్తుపట్టలేదు ఇన్ని? ఎందుకు గుర్తుపట్టలేదు? ఎవరు? మీరు, ఆది, సునీల్, సుధీర్. సుధీర్, బుల్లెట్ భాస్కర్. బుల్లెట్ భాస్కర్ అంటే ఎవరు? నువ్వేనేమో. మా శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి మా ప్రేక్షకులు. శ్రీదేవి డ్రామా కంపెనీ మేము రెగ్యులర్గా చూస్తున్నాము. నేను నా ఫ్యామిలీ కంపల్సరీ చూస్తాం. ఈ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా నా తరపున, నా ఫ్యామిలీ తరపున, నా ఫ్రెండ్స్ తరపున, ప్లస్ నా ఆటో డ్రైవర్స్ అందరి తరపున కూడా మాకు చాలా సంతోషం అనిపించింది. ఆ ప్రోగ్రామ్ ఇలాగే కంటిన్యూ చేయండి, మాకు సంతోషం. సరే, మా తరపున, మా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున మీకు స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం ఒక రన్నింగ్లో ఎత్తున్న బస్సు ఎక్కాం. అమ్మ, మీ పేరేంటమ్మా? శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తారా? మీకు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎవరంటే బాగా ఇష్టం? ఇంకా రష్మి, ఆది, రామ్ ప్రసాద్. చూసావా, రష్మి అని కానీ అమ్మాయి కొట్టింది.
నమస్తే. శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తారా? శ్రీదేవి డ్రామా కంపెనీ మీకు బాగా నచ్చేవేంటి? ఓన్లీ కామెడీ అనే కాదు, అందరి ప్రాబ్లమ్స్ ని షేర్ చేసుకుని ఒక స్టేజ్ లాగా కరెక్ట్ గా చెప్పారు. సరే, శ్రీదేవి డ్రామా కంపెనీ వల్ల ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు, ఎంతో చేస్తున్నారు కదా. సరే, మీరు దాని నుంచి ఒక ఆదర్శంగా తీసుకుని మాకేమైనా హెల్ప్ చేస్తారా? నాకు ఎక్కువ వద్దమ్మా, ఒక కేక్ శ్రీదేవి డ్రామా కంపెనీ 1 year కంప్లీట్ చేసుకుంది. ఒక్కసారి మా ప్రేక్షకులకి శ్రీదేవి డ్రామా కంపెనీ ఫస్ట్ యానివర్సరీ చేసుకున్నందుకు అందరికి శుభాకాంక్షలు. అలాగే మాకు ఇంత విషయం చెప్పినందుకు మీకు మా తరపు నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్. శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తావా? బాగుంటుంది. ఎప్పుడు నుంచి చూస్తుంటావు? ఎప్పుడు చూస్తా, డైలీ చూస్తావా? ఈ అమ్మాయి ఎవరు? మా పాప. ఏం పేరమ్మా నీ పేరు? అంత సీరియస్గా చూస్తావేంటమ్మా? ఏదో ఒకటి మాట్లాడు. నన్ను చూస్తే నీకు నవ్వు రావట్లేదా? ఆ చూపేంటి? ఎవడని చూస్తే దెయ్యం పట్టింది అనుకోగలరు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఎప్పుడు వస్తుంది? సండే. నీకు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎవరంటే బాగా ఇష్టం? ఆకూరులో పాలకూర ఫేమస్, జబర్దస్త్ లో మా భాస్కర్ అన్న సేమ్ కరివేపాకు. అద్భుతమైన పంచి, అర్థం అవడానికి కొంచెం టైం పడుతుంది. ఓవర్ టు స్టూడియో. Okay, that was a super response from our lovely audience. Thank you so much for the love and support. And ఇలాగే ఆ లవ్ అండ్ సపోర్ట్ ని కంటిన్యూ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఎంటైర్ శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఎవ్రీబడి. ఇంద్రజ గారు, ముందుగా ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో వెరీ మచ్. భాస్కర్ గారు అండ్ ప్రసాద్ గారు, యు మేడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఇంకా ముందు ముందు వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి మనమంతా అయిన ప్రయత్నం మనం చేయాలని కోరుకుంటున్నాం. మీరిద్దరు ఎలా ఫీల్ అయ్యారు అసలు జనాల్లోకి వెళ్ళి అడగడం? సీరియస్ గా పబ్లిక్ లో మాత్రం అంటే కొంతమంది గుర్తుపట్టలేని వాళ్ళు ఉంటారేమో, ప్రోగ్రామ్ చూడలేని అనుకున్నాం కానీ 99% అందరూ శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. సో వీ ఫీల్ వెరీ ప్రౌడ్ మేడం. మేడం బయటికి వెళ్ళాం కదా మేడం, వాళ్ళు చూపించే ఆదరణ కానీ ఇంకోటి కానీ అబ్బా చాలా హ్యాపీ అనిపించింది మేడం. నిజంగా నన్నైతే 100 మంది గుర్తుపెట్టారు, భాస్కర్ అయితే 30 మంది అంత గుర్తుపెట్టారు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే బేసిక్ గా జబర్దస్త్ డి ఇవన్నీ చేసినా కూడా శ్రీదేవిలో ఉన్నప్పుడు తెలియకుండా అందరం కలిసి ఉండే ఒక హ్యాపీనెస్ ఉంటది. అది 1 year ఆ జర్నీని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఇలాగే ఇది ఇంకా ఎన్నో సంవత్సరాలు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అది తెలుగు ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ ఎక్కడున్నా వాళ్ళ అభిమానాన్ని ఎప్పుడు మన మీద చూపిస్తారు, మనల్ని ఆ స్థాయిలో పెడతారు. మన తెలుగు ప్రేక్షకులందరికీ, మన ఆర్టిస్టులందరి తరపున మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సతనా, అందరూ సోరపోరలు కాదు, చిన్న పోరలు కాదు, పెద్దోళ్ళు కాదు, ఆడేటోళ్ళు కాదు, పాడేటోళ్ళు కాదు, అందరిని ఒక తానే చేసిరు. ఎవరైనా లైమ్ లైట్ లో లేము అనుకుంటాం కదా, వీళ్ళ లైట్ పడితే చాలు మళ్ళీ లైమ్ లోకి వెళ్ళిపోతుంది. ఒక మొబైల్కే కాదు, ఇంట్లోకి పోయిర్రు మీరు, మొత్తం మైండ్ లో మీరే కూర్చున్నారు. కామెడీ ఉండాలంటే మీదే పెట్టుకొని చూస్తున్నారు. ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేను నేను. అమర్ గారు, శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతి ఇంటికి వెళ్ళిపోయింది, మీ ఫీలింగ్ ఏంటి? 1 year జర్నీ అనే దాంతో పాటు మేము ఎంత బిజీగా ఉన్నా గానీ మాకు రిలాక్సేషన్ కోసం మేము చూసే కామెడీ షోస్ జబర్దస్త్ అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఈ ఆపర్చునిటీ అన్న. ఇక్కడ రావడానికి మీరు నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అమ్మా, ఈ 1 year మీ జర్నీ ఎలా అనిపించింది? నేను ఇది ఇంతకు ముందే కూడా చెప్పాను, ఇట్స్ లైక్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. నౌ ఐ ఫీల్ చెన్నైకి వెళ్ళిపోయి మా ఫ్యామిలీతో నేనున్న ఈ ఫ్యామిలీ మిస్ అవుతున్నాను. అంతగా నేను ప్రేమిస్తున్నాను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని. కానీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ లో ఉన్న మల్టీఫెసెట్ డైమెన్షన్స్ వాళ్ళలో ఎన్ని ఉన్నాయో, ఇలా ప్రతి ఒక్కటిని బయట తీసుకొచ్చిన ఒక్క స్టేజ్ మన శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేసిన ఈటీవీకి మనం అందరం రుణపడి ఉన్నాం. సో దట్స్ వాట్ ఐ ఫీల్. All the crafts, sound, audio, lights, PCR department, production, everywhere. అందరూ వాళ్ళ అందరికీ మనం ఒక స్టాండింగ్ ఓవేషన్. They deserve it. They deserve it. Thank you so much, Bhaskar, Prasad. Thank you so much, and thank you so much once again all the audience for your love and support.